ప్రభువైన యేసుక్రీస్తు నామములో భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరికి కూడా ఎలోహిం గాస్పాల్ టీం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రకటన గ్రంథ పరిచయమును మనము కొద్ది నిమిషాలు తెలియజేసుకుందాం. దయచేసి శ్రద్ధగా వింటారని మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం, ఈ గ్రంథమునకు కలిగిన పేర్లు మొదటి పాయింట్గా మనం చూద్దాం. ప్రకటన గ్రంథమునకు మరి ఒక పేరు క్రీస్తు కేంద్రీకృతమైన గ్రంథమని, తెరవబడిన గ్రంథమని, సూచనల గ్రంథమని, ప్రవచనముల గ్రంథమని, ధన్యతల గ్రంథమని, భవిష్యత్తును తెలియజేసే గ్రంథమని, అన్నింటికీ ముగింపును తెలియజేసే గ్రంథమని ఈ ప్రకటన గ్రంథమునకు అనేకమైనటువంటి పేర్లు పెట్టడం అనేది జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా ఈ ప్రకటన గ్రంథము కొరకు మనం తెలుసుకున్నప్పుడు ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఎక్కడి నుండి రాశారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు క్లుప్తంగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ ప్రకటన గ్రంథమును క్రీస్తు శకం 81 నుంచి 96 సంవత్సరాల మధ్య కాలంలో డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఈ గ్రంథమును వ్రాయటం జరిగింది. ఈ గ్రంథమును వ్రాసేవారు అపోస్తలుడైనటువంటి యోహాను గారు. పద్మాసు ద్వీపమందు దేవుని యొక్క దర్శనం ద్వారా ఈ గ్రంథమును వ్రాయటం జరిగింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథమును గ్రీకు భాషలో అపోకాలిప్సస్ అని అంటారు. అంటే ఈ పదానికి అర్థం ఏమిటంటే తెర తొలగించి చూచుట, తెర తొలగించి చూచుట తెలుగులో అంటాం. గ్రీకు భాషలో అపోకాలిప్సస్ అని ఈ ప్రకటన గ్రంథమును పిలవడం జరుగుతుంది. ఈ గ్రంథమును పద్మాసు ద్వీపము నుండి వ్రాయడం జరిగింది. ఈ పద్మాసు ద్వీపము ఎపిసి పట్టణమునకు 50 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రకటన గ్రంథమును వ్రాసినప్పుడు యోహాను గారి యొక్క వయస్సు సుమారుగా 90 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ 90 సంవత్సరాల వయస్సులో పద్మాసు ద్వీపమునందు యోహాను గారికి దేవుడే దర్శనమిచ్చి, పరిశుద్ధాత్మ దేవుడే దర్శనమిచ్చి ఈ గ్రంథమును వ్రాయించాడు. తన యొక్క సొంత ఉద్దేశాలు కానీ, సొంత తీర్మానాలు కానీ, సొంత ఆలోచనలు కానీ యోహాను గారు ఎక్కడ కూడా ఆ ప్రకటన గ్రంథములో వ్రాయలేదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా ఆయనే యోహాను గారి ద్వారా వ్రాయించడం అనేది జరిగింది. అయితే ఈ పద్మాసు ద్వీపం యొక్క వెడల్పు 6 మైళ్ళు, పొడవు 10 మైళ్ళు కలిగినటువంటి ఈ ద్వీపం. యోహాను రాసే ఈ గ్రంథము, ఈ ప్రకటన గ్రంథము భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో ప్రతి విషయాన్ని కూడా తేట తెల్లముగా మనకందరికీ తెలియజేసే గ్రంథము ఈ ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును ఎప్పుడైనా మీరు చదివారా, ధ్యానించారా? ఒకసారి ఆలోచించండి. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ గ్రంథము యేసుక్రీస్తు యొక్క రాకడ యొక్క సూచనలను తెలియజేస్తూ ఉంది. ఈ గ్రంథము యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు విశ్వాసులను సిద్ధము చేస్తూ ఉంది. ఈ గ్రంథము భవిష్యత్తు కాలంలో జరగబోతున్నటువంటి సంగతులను ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మానవుడికి తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ప్రకటన గ్రంథమును చదవండి, ధ్యానించండి, ప్రభువుని అడగండి, ప్రార్థించండి. ఇంకా వివరముగా ముందుకు ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాంశములను వాక్య రూపంలో మీ మధ్యకి నేను తీసుకొని రాబోతూ ఉన్నాను. దయచేసి ప్రతి వారు కూడా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఆయన త్వరగా ఈ భూలోకానికి రాబోతూ ఉన్నాడు. నమ్మిన ప్రతి వారు కూడా విశ్వసించి
ఎత్తబడి గుంపులు ఎత్తబడి సంఘములో ఉండడానికి మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని మనవి చేస్తూ మీ హరిపాల్ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.